సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock. మార్నింగ్ లేచిన వస్తలేదు మమ్మీ. మార్నింగ్ లేచేసిన మేడం. నిన్న అనుకున్నట్టే టోటల్ 5 chapters ప్రిపరేషన్ రెడీ ఉంది. 3 chapters పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. 1 2 3 మిగతా 2 chapters ఫోన్లో ఉన్నాయి. 9:30కి ఎగ్జామ్. 9:30కి బిఫోర్ అవి మంచిగా చదువుకొని కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తా. ఇప్పుడైతే నేను స్నానం చేసి రెడీ అయినా. టైం వచ్చేసి 8:30. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? రాగి జావనా? రాగి జావా, ఓట్స్, జొన్నలు ఇవన్నీ మిక్సా? ఎలా ఏం ఎగ్జామ్ చెప్పు. చదివినా? ఏం రాదు. ప్రిపేర్ అయినా ఎగ్జామ్కి అయినా మళ్ళీ ఇంకొంచెం అవ్వాలి ప్రిపేర్. గో అండ్ కీప్ మాయిశ్చరైజర్ టు యువర్ ఫేస్. ఇదిగోండి గైస్, ఇది మాయిశ్చరైజర్. అడుగు ఆగో. చూడు మమ్మీ, అన్నయ్య ఇట్లా పెట్టుకోవాలి. మా చెల్లి అయితే నాకు ఇట్లానే నేర్పించింది, ఇట్లా పెట్టుకోవాలని. అమ్మా, రాగి జావ అంటే నచ్చదు, పెరుగంటే కూడా నచ్చదు. కానీ మా మమ్మీ నువ్వు చిన్నప్పుడు బాగా తినేది, రాగి జావ బాగా తాగేది అని చెప్పి 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 నాకు అలవాటు చేసేసింది మా అమ్మ అయితే నాకు. ఇక ఇప్పుడు తాగుతాయి కాదు. ఇంట్లో ఒక 2-4-5 years ముందైతే పెరుగు అయితే ముట్టుకోకపోయేది, కాకపోతే కొంచెం కొంచెం తినేది. చిక్కుపళ్ళు వచ్చిందా? సాయంత్రం చిక్కుపళ్ళు జ్యూస్ చేసుకుందాం సాయంత్రం. టైం ఇప్పుడు 11:45. నా 3rd year ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్, ఐడియాస్ ఎగ్జామ్ ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక సప్లీ ఎగ్జామ్ ఉంది, అది డ్రాయింగ్ ఎగ్జామ్. అది ఫస్ట్ ఇయర్కి వెళ్ళి రాస్తున్నా, అది క్లియరే అవుతలేదు. ఈ ఇయర్ ఎట్లయినా క్లియర్ చేసేస్తుంది అని ఈ సెమిస్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 1 మేబీ 15-20 డేస్లో ఎగ్జామ్ ఉంటుంది, అది ఖచ్చితంగా క్లియర్ చేసేస్తా. నెక్స్ట్ మండే అంటే 15th నుంచి వెళ్ళి నా 3rd year సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ 3rd year సెకండ్ సెమిస్టర్లో ప్లేస్మెంట్స్ వస్తాయి కాలేజ్ నుంచి వెళ్ళి. దాని మీద కూడా అటు నుంచి కొంచెం ఫోకస్ చేయాలి. అండ్ నా కంటెంట్ క్రియేషన్ పార్ట్ మీద నుంచి కూడా ఫోకస్ చేయాలి. సో రేపటి నుంచి నేను మొత్తం ఫ్రీ ఉంటా. నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ మీ. ఒకవేళ నేను నా వర్క్ కంప్లీట్ అయిపోతే అది కన్ఫర్మ్ నా వల్లనే కంప్లీట్ కావాలి అని అనుకుంటా. ఎందుకంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ ద వర్క్, నో మ్యాటర్ వాట్, ఐ విల్ కంప్లీట్ ద వర్క్. కొంచెం కూడా అటు ఇటు ఆ వర్క్ కాలే అంటే అది ఖచ్చితంగా నా తప్పే. అండ్ అదే మైండ్ సెట్తోని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. చూడండి, ఇంతకుముందు కూడా ఇదంతా నోట్స్ అన్నట్టు కంటెంట్ క్రియేషన్ కోసం. ఇట్లా ఒకవేళ ఫేస్ ఈడుంటే ఇక్కడ టైటిల్స్ రావాలి, ఇక్కడ లుక్స్, ఫిల్మింగ్. రేపటి నుంచి వెళ్ళి నా మెయిన్ ప్రియారిటీ వచ్చేసి ఫస్ట్ ఈ వ్లాగింగ్, సెకండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, సేమ్ బీయింగ్ దీక్షిత్ అని ఉంటుంది. దాంట్లో 5,000 followers ఉన్నారు. ఎందుకంటే 3 months కష్టపడి కంటెంట్ పోస్ట్ చేసి ఆ ఫాలోవర్స్ గెయిన్ చేసిన. నా మెయిన్ ఫోకస్ 90% ఆఫ్ 60-80% ఆఫ్ ఫోకస్ మొత్తం ఇన్స్టాగ్రామ్ దాని మీద పెడతా. అండ్ మిగతా 20% నా ఏదైతే జర్నీ ఉందో అది వ్లాగ్ లెక్క కన్వర్ట్ చేసి దీని మీద పెడతా. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్.